అది ఇప్పుడు ఒక లెసన్ విందాం. ఎవరు కూడా మాట్లాడకూడదు, అందరూ కూడా మౌనంగా ఉండండి. చక్కటి మరి కథ విందాం. రండి అన్న. సరే, ప్రార్థన చేసుకుందాము. ఎవరు మాట్లాడొద్దు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరిశుద్ధమైన నామం కొరకే స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభువా ఈ బిడ్డలతో గడపనై ఉంటుండగా సమయం దీవించండి, మేలుకరంగా చేయండి. ప్రభువా నీ మాటలు దయచేయండి. వినేవారు మేలు పొందుడి కొరకై సహాయపడుతూ రండి. కృప చూపించండి. నన్ను కూడా మీ వశంలో ఉంచుకోండి. బిడ్డలందరూ నీ స్వాధీనంలో ఉండటానికి సహాయపడుతూ రండి అని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? గట్టిగా చెప్పాలి, ఎందుకంటే నేను ముసలోడిని. మీరు నెమ్మదిగా చెప్తే నాకు వినపడదు. మా వాళ్ళు ఏమంటారంటే నన్ను కవి అంటారు. కవి అంటే తెలుసా? కనబడదు, వినపడదు. నేను ఎవరిని? అరే ఇటు చూడు, నేను కవిని, నాకు కనబడదు వినబడదు అని మా వాళ్ళు పేరు పెట్టారు, మా సంఘం వాళ్ళు. కనుక మీరు గట్టిగా చెప్పకపోతే నాకు వినబడదు. కనుక నేను ఏది అడిగినా మీరు చాలా గట్టిగా చెప్పాలి. ఇప్పటికి మీరు ఎన్ని కథలు విన్నారు? ఎన్ని కథలు చెప్తారు మీరు? ఎన్ని కథలు చెప్తారు? అరే బాబు, చాలా కథలు చెప్తారు, నాకు తెలుసు కదా. స్కూల్ నుంచి లేటుగా ఎందుకు వచ్చావురంటే ఎన్ని కథలు చెప్తారు ఇంటి దగ్గర? చెప్తారా చెప్పరా? స్కూల్ నుంచి లేటుగా ఎందుకు వచ్చావు అంటే చాలా కథలు చెప్తారు. ఆ కుర్రగాడు ఎవడో ఏడుస్తూ చంటి పిల్లోడు అమ్మ కథ చెప్పంటే మరి వింటలేదు మీరు అందరూ. అరే ఇటు చూడండి. అప్పుడు వాళ్ళ తల్లి అంటుంది, ఒరే మీ నాన్న లేటుకు వస్తాడు, చాలా కథలు చెప్తాడు, అప్పుడు ఎందుకని రా అన్నాడట. సో ఇప్పుడు మనం చెప్పుకునేవి అటువంటి కథలు కాదు. ఒక మంచి కథ, మనందరికీ కూడా అవసరమైనటువంటి కథ చెప్తాను, దయతో వినండి. నేను అడిగినప్పుడు గట్టిగా చెప్పండి. మీరు చెప్పే కథలు లాంటివి కాకుండా దేవుడు మన కొరకై ఇచ్చినటువంటి, మన కొరకే రాసినటువంటి ఒక మంచి కథ. ఏమిటి ఆ కథ అంటే, కథ పేరు రాకడ బండి. చెప్పండి అందరూ. సో ఇప్పుడు మనం నేర్చుకునే కథ పేరు ఏంటి అంటే రాకడ బండి. చెప్పండి. కనుక ఇప్పుడు దేవుడు ఆ కథ ద్వారా మనతో ఏం మాట్లాడతాడో మనం నేర్చుకుందాం. లూసీ అనేటువంటి ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఏం పేరు? లూసీ. చెప్పండి. ఆ లూసీ సిస్టర్ గారికి
అంకుల్ గారు ఏం చేస్తారంటే ఆర్మీలో పనిచేస్తారు. ఎక్కడ? ఆర్మీ అంటే తెలుసా? సైన్యంలో పనిచేస్తారన్నమాట. సో లూసీ ఆంటీ గారు అంకులు ఆర్మీలో పనిచేస్తారు. ఆయనకి ఎప్పుడైనా సెలవు దొరికితే సెలవు ఉన్నప్పుడు వచ్చి ఆంటీ గారితో పిల్లలతో గడిపి ఆయన ఒక నెల రోజులో లేదా 15 రోజులో ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆంటీ గారు పిల్లల్ని ఏం పేరు? ఆంటీ గారి పేరు లూసీ. అక్కడ ఉంది కదా. కనుక ఆంటీ గారు పిల్లల చదువుల కొరకని ఆయన దూరంగా ఉంటే పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉండేవారు. అలా ఉంటుండగా యుద్ధం వచ్చింది, యుద్ధ వాతావరణం వచ్చింది. అప్పుడు అంకుల్ గారికి ఆర్మీలో మాట్లాడొద్దు, నాకు నిజంగా కనబడదు అనుకుంటున్నారు, మీరు ఎవరేం చేస్తున్నారో నిలబెడతాను ఈసారి. సరే, ఆ యుద్ధం వచ్చేటప్పటికి అంకుల్ గారికి సెలవు దొరకట్లేదు. అప్పుడు సెలవు దొరకకపోతే ఆయన మామూలుగా పిల్లల కొరకని డబ్బులు పంపిస్తూ ఉండేవారు. ఆయన మాత్రం రాలే. పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, డాడీ ఎప్పుడు వస్తారో, డాడీ ఎప్పుడు వస్తారో. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చింది, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, కనుక రావడానికి వీలు కాకపోయేటప్పటికి మరి ఆంటీ గారికి కూడా బాధ ఉంది. కూర్చో. ఏం పేరు ఆంటీ గారి పేరు? లూసీ. చెప్పండి. మరి ఆ అంకులు రావట్లేదని ఆంటీ గారికి కూడా బాధ ఉంది. కానీ పిల్లలను సర్దిపెట్టి డాడీ వస్తారో అని చెప్తూ వాళ్ళని చదివిస్తూ ఉండేది. ఈ ఆంటీ గారితో వాళ్ళ మదర్‌ఇన్‌లా అంటే అత్తగారు అయినటువంటి అంకుల్ గారి తల్లి కూడా ఉంటూ ఉంది. ఈ విధంగా ఉండేటప్పటికి పిల్లలేమో బాధపడుతున్నారు, చాలా కాలం అయింది డాడీని చూసి, చాలా కాలం అయిందని. ఆయనేమో ఒక మెసేజ్ మాత్రమే పంపిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నాను, నాన్న కూర్చో, డబ్బులు పంపిస్తున్నాను, జాగ్రత్తగా వాడు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ నెలలు అయిపోతున్నాయి, చాలా కాలం అయిపోయింది. ఈ లెటర్స్ తప్పితే చూడండి, అక్కడ చూశారు కదా, అక్కడ పోస్ట్ మ్యాన్ వచ్చి ఏం చేస్తున్నాడు? ఆంటీ గారికి డబ్బులు ఇస్తున్నాడు. సో పోస్ట్ మ్యాన్ గారు డబ్బులు ఇస్తున్నాడు. ఆ విధంగా డబ్బులు పంపిస్తూ ఉండేవాడు, కానీ ఆయన రాలేకపోయేవాడు. ఇది ఒక్కటే, వేరే మెసేజ్ ఏమీ లేదు. చాలా కాలం అయిపోయింది. ఇలా అయ్యేటప్పటికి ఒక రోజున ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఏంటి ఫ్లాష్ న్యూస్ అంటే ఏంటి? చెప్పండి. తాజా వార్త చెప్పండి. అంటే అప్పుడే ఒక స్పీడ్ పోస్ట్లో ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే, అంకుల్ చెప్తున్నాడు, ఆంటీకి లెటర్ రాశాడు. లూసీ ఆంటీకి ఏం లెటర్ రాశాడంటే, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఒకవేళ నేను ప్రాణాలైనా అర్పించవలసి వచ్చు, కనుక మేమందరము కూడా బార్డర్కి వెళుతున్నాం, అంటే సరిహద్దుల్లోకి వెళుతున్నాం. వెళ్ళేటువంటి ట్రైను మన ఊరికి దగ్గరగా ఉండేటువంటి స్టేషన్ మీదుగా వెళుతుంది. కనుక మీరందరూ కూడా, ఎవరున్నారు? ఆంటీ గారు, వాళ్ళ అత్తగారు, పిల్లలు, మీరందరూ కూడా ఒకరోజు ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్కి రండి. మేము వెళ్ళేటువంటి ట్రైను మన దగ్గరగా ఉండే విలేజ్ గుండగా వెళుతుంది. మీ కొరకై చాలా కానుకలు కొన్నాను, గిఫ్ట్లు. ఏంటయ్యి? ఎవరు మాట్లాడట్లా? చెప్పండి, ఏం కొన్నారు? గిఫ్ట్లు తీసుకున్నాను, నీకు తీసుకున్నాను, పిల్లలకే తీసుకున్నాను, మా మమ్మీకి కూడా తీసుకున్నాను అని చెప్పి ఒక స్పీడ్ పోస్ట్లో లెటర్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా సంతోషించారు. ఎందుకంటే పిల్లలు డాడీని చూసి చాలా కాలమైంది, అదే విధముగా ఆంటీ గారేమో అంకుల్ని చూసి కూడా చాలా కాలమైంది, అలాగే పెద్దావిడ మరి
అమ్మమ్మ గారేమో వాళ్ళ అబ్బాయిని చూసి చాలా కాలం అయింది, సో మేము చూడబోతున్నాం అనేటువంటి సంతోషం, ఆనందం. ఆ లెటరు పదే పదే చదువుకుంటున్నారు. పిల్లలు చదివారు, ఆంటీ గారు లూసీ గారు చదివారు. చదివి మరి వాళ్ళ అత్తగారికి మొత్తం కథ అంతా చెప్పారు. ఆయన వస్తున్నాడని చాలా సంతోషంగా ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు, దగ్గరగా వస్తుంది అన్నట్టుగా. అంతేకాదు వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి అవసరమైనటువంటి పిండి వంటలన్నీ కూడా తయారు చేసి, రే బాబు ఎవరింట్లా ఏంటి పిండి వంటలు అంటే ఏంటి, ఇంట్లో మనం తినడానికి తయారు చేసుకుంటాం కదా, అవన్నీ కూడా ఆంటీ గారు తయారు చేసి అంకుల్ గారు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తారు, ఆయనకి అప్పగిద్దాము, ఆయనకి ఇద్దాము, ఆయన తెచ్చేటువంటి కానుకలన్నింటినీ కూడా తీసుకుందాము అని చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు స్టేషన్కి వెళ్ళటానికి. అలా ఇప్పుడు తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలిసి, చూడండి ఆ పిక్చర్లో చూస్తాము, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆంటీ గారు, వాళ్ళ ఆంటీ గారు, పిల్లలు ఎక్కడికి వచ్చారు, గట్టిగా చెప్పట్లే, రైల్వే స్టేషన్కి వచ్చారు. చూడండి, ఎందుకంటే ఆయన చెప్పినాడు కదా అంకుల్ గారు, నేను స్టేషన్కి ముందుగా వెళ్తానంటే వాళ్ళు ఒకరోజు ముందే బయలుదేరి సాయంకాలం 5 గంటలకు ట్రైన్ అయితే వాళ్ళు 2 గంటలకే వచ్చారు. ఎన్ని గంటల ముందు వచ్చారు? 5 గంటలకు ట్రైను, 2 గంటలకు వచ్చారు. ఎన్ని గంటల ముందు వచ్చారు? 3 గంటల ముందుగా, అంటే ఆ ఒక్కరోజు ముందు బయలుదేరి స్టేషన్కి వచ్చారు. వచ్చి టైం ఎప్పుడవుద్దా అని చూస్తూ ఉన్నారు. అయితే 5 గంటలకు కరెక్ట్గా ట్రైన్ వచ్చే టయానికి అటెన్షన్ ప్లీజ్ అని చెప్తుంది. ఎవరు చెప్తారు స్టేషన్లో? రైల్వే స్టేషన్లో ఎవరు చెప్తారు? మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది కదా, దయచేసి వినండి, అటెన్షన్ ప్లీజ్ అని చెప్తూ 0205 ట్రైన్, అంటే అంకుల్ గారు వెళ్ళేటువంటి ట్రైను మే 2వ తారీఖు ఈరోజు, అది 6 అవర్స్ లేట్లో నడుస్తుంది అని చెప్పారు. స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంజిన్ పాడైపోయి ట్రైను లేటుగా బయలుదేరింది, 6 గంటలు లేటుగా నడుస్తుంది. సో 5 గంటలకు రావాల్సిన ట్రైను 6 గంటలు లేట్ అయితే ఎన్ని గంటలకు వస్తుంది? వెరీ గుడ్, బాగా చెప్పు. ఎన్ని గంటలకి? 11 గంటలకు వస్తుంది. చాలా నిరుత్సాహం అయిపోయింది. ఎందుకంటే రోజులు తరబడి చూస్తున్నారు. ఆంటీ గారు అనుకుంటున్నారు నేను అంకుల్ని చూస్తాను అనుకుంటున్నారు, వాళ్ళ ఆంటీ గారు అనుకుంటున్నారు మా అబ్బాయిని చూస్తాను అనుకుంటున్నారు, పిల్లలు అనుకుంటున్నారు డాడీ మమ్మల్ని కిస్ చేస్తాడు, మమ్మల్ని ముద్దు పెట్టుకుంటాడు, మాకు గిఫ్ట్స్ ఇస్తాడు అని అనుకుంటూ మరి ఏదో ఆ కథ ఈ కథ, ఆ మాట ఈ మాట. ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఎవరే ఎక్కడున్నారు అందరూ? మీరు ఎక్కడున్నారు? మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారా ఏంటి? లేదు, మందిర్లో ఉన్నారు. ఎక్కడో చూడండి, మరి మీరు ఎక్కడో చూస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారేమో అనుకుంటున్నాం. కనుక వారందరూ కూడా అప్పుడు రైల్వే స్టేషన్లో కనిపెడుతూ ఉన్నారు. 2 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు 11 గంటల వరకు వెయిట్ చేయాలి. ఎన్ని గంటలు? 2 గంటలకు వచ్చారు, 11 గంటల వరకు వెయిట్ చేయాలి. ఎన్ని గంటలు చెప్పండి? 9 అవర్స్ వెయిట్ చేయాలి. 9 గంటలు వెయిట్ చేయాలంటే మనసులో మరి కాస్త ఇబ్బంది అయినా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈలోగా ఆ కథ ఈ కథ, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉండేటప్పటికి పిల్లలు ఏమన్నారంటే, అమ్మా మనం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా అని 8 గంటలకి మాకు ఆకలి వేస్తుంది అన్నారు. ఏం వేస్తుంది పిల్లలకి? మనకి ఎంతమందికి ఆకలి వేస్తుంది? చేయొద్దండి, త్వరగా విడిచిపెట్టేస్తాను. నిజమా? అరే 12 కదా అయ్యింది, అప్పుడే టిఫిన్ చేయలేదా మీరు? మీకు 1 గంటన్నర వరకు భోజనం పెట్టరు, అవ్వలేదు కనుక కూర్చోండి. కనుక వాళ్ళు ఏమన్నారంటే ఆకలి వేస్తుంది అమ్మా అని, కూర్చో. 8 గంటలకు చెప్తే తల్లి ఏం చేసిందంటే ప్రిపేర్ అయ్యి చేసుకొచ్చినటువంటి భోజనం వాళ్ళకి పెట్టేసి, వాళ్ళ ఆకలి తీరిన తర్వాత బాబు రాత్రి అంతా ప్రయాణం చేశారు, పొద్దుటేమో 2 గంటల నుంచి 8 గంటల వరకు కూర్చున్నారు, అలసిపోయారు కదా, వాళ్ళు పడుకున్నారు.
ఎవరు పడుకున్నారు? పిల్లలు. ఇంకెవరెవరు ఉన్నారు మెలకుగా? మీరు అమ్మాయి ఇటు చూడు. ఎవరు పడుకున్నారు? ఆంటీ గారు పడుకోలేదురా, పిల్లలు పడుకున్నారు. వింటలేదన్నమాట మీరు అందరూ. పిల్లలేమో పడుకున్నారు. ఎవరు మెలకుగా ఉన్నారు? ఆంటీ గారును. ఇంకెవరు మెలకుకున్నారు? వాళ్ళ ఆంటీ గారు కూడా మెలకుకున్నారు. సరే, 8 దాటింది, పిల్లలు పడుకున్నారు, నిశ్శబ్దంగా ఉంది. స్టేషన్లో జనం రాత్రులు తగ్గుతారు కదా, తగ్గారు. ఏవో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వస్తున్నాయి కానీ ఆ స్టేషన్లో ఆగే ట్రైన్స్ ఏమీ రావట్లేదు. ఈ విధంగా ఆ పెద్ద ఆవిడ్ని భోజనం చేయమంటే ఆవిడ భోజనం చేయను, నేను మా అబ్బాయిని చూసాకే భోజనం చేస్తానని కూర్చుంది. సరే, కొంతసేపు రాత్రి 10:30 అయిన తర్వాత మా అమ్మగారు ఏమన్నారంటే, మా అమ్మగారు అంటే ఎవరు? ఆంటీ గారు అత్తగారు. అరే బాబు, అరే అని చూడు, ఆ ఎర్ర చొక్కా ఉండి పిల్లలుగా నిలబడు ఒకసారి, ఎందుకు మాట్లాడతావు కదా. అప్పుడు ఆ ఆంటీ గారు పెద్ద ఆవిడ ఏమన్నారంటే, అమ్మా నాకు నిద్ర వస్తుంది, కొంచెం పడుకుంటాను, ట్రైన్ వచ్చే ముందు లేపు అంటే, భోజనం చేయమంటే మా అబ్బాయిని చూసే వరకు కూడా నేను భోజనం చేయనని చెప్పి ఆ పెద్ద ఆవిడ 10:30 గంటలకు అర్థం చేసుకో. ఎన్ని గంటలకి? ఆవిడ మంచి ఆవిడ. మా ముసలోళ్ళు ఏం చేస్తారు చెప్పనా, పగలంతా పడుకుని రాత్రులు ఏడిపిస్తారు కదండి. మన ఇళ్లలో ఉండే ముసలోళ్ళు పగలంతా పడుకుంటారు, రాత్రులు ఏడిపిస్తారు మనల్ని నిద్రపోకుండా. కానీ మా అమ్మగారు మంచిది కనుక ఎన్ని గంటలకు పడుకుంది? రే మా పిల్లలు ఎవరు ఎన్ని గంటలకు పడుకున్నారు మామగారు? ఇప్పుడు ఇంకెవరు మెలకుకున్నారు? లూసీ ఆంటీ ఒక్కరే మెలకుకున్నారు, పిల్లలు పడుకున్నారు. తర్వాత అక్కడ చూడండి, పడుకున్నట్టుగా మీకు కనబడుతుంది అందులో కదా. సరే, ఇప్పుడు మరి ఎవ్వరు మాట్లాడేవారు లేరు. అప్పుడు ఆంటీ గారేమో 3 రోజుల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. లూసీ ఆంటీ రాత్రంతా జర్నీ, 2 గంటల నుంచి ఇంచుమించు 10 నిమిషాల దాకా 11 గంటల వరకు వెయిటింగు. ఎప్పుడన్నా ఇంతసేపు వెయిట్ చేశారా ట్రైన్లో మీరు? ట్రైన్ కొరకు అబ్బో చాలా అలసిపోతాం, పని చేస్తే అలసిపోం, కానీ వెయిటింగ్ చాలా కష్టం. అప్పుడు ఆంటీ గారికి కూడా కునుకు వస్తుంది. ఒక్కరే, మిగిలిన పిల్లలు నిద్రపోయారు, మా అమ్మగారు నిద్రపోయారు. ఆంటీ గారికి కూడా కునుకు వస్తుంటే మాట్లాడేవారు లేరు, ట్రైన్ లేదు, స్టేషన్లో జనం తక్కువ ఉన్నారు. పాపం అంతకే వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది నిద్రపోకుండా ఉందామని. అయినా కానీ నిద్ర వస్తుంది. కరెక్ట్గా 5 నిమిషాల తక్కువ 11 గంటలకు ఏం చేసేది, నిద్ర వచ్చింది ఆవిడకి. అప్పుడు టవల్ కప్పుకుని పడుకున్నారు. ట్రైన్ ఎన్ని గంటలకు రావాలి? 11 గంటలు. ఇంకెన్ని నిమిషాలు ఉంది? ఈలోగా ఆంటీ గారికి ఏమైంది? నిద్ర వచ్చింది. మెలుగుగా ఉందాం అనుకున్నారు కానీ అలిసిపోయిన కారణం చేత ఏమైందంటే నిద్ర వచ్చింది. టవల్ ఇలా కప్పుకుని కరెక్ట్గా 11:10 మెలుగు వచ్చింది. ఎంతసేపు పడుకున్నారు చెప్పండి? 15 నిమిషాలు డీప్ స్లీప్ అన్నమాట. కరెక్ట్గా మెలుగు వచ్చేటప్పటికి అక్కడ చూడండి, ట్రైన్ నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఒరే బాబు చెప్పండి, ఎన్ని నిమిషాలు పడుకున్నారు? ఎన్ని గంటలకు మెలుగు వచ్చింది? 11:10 మెలుగు వచ్చేటప్పటికి ట్రైన్ ఏమైపోతుంది? జరిగింది ఏంటో తెలుసుకుని, ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? వీళ్ళేమో నిద్రపోయారు, ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఏమైపోతుంది ఇప్పుడు? అప్పుడు లబోదిబోమంటూ ఏడ్చుకుంటుంటే ఈలో ఒక టీసీనో గార్డునో వచ్చి, అమ్మా ఎవరో ఆర్మీ ఆఫీసర్ అట, 10 నిమిషాల ప్లాట్ఫారం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లూసీ 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 అంటూ అరుస్తూ తిరిగాడు, అమ్మా అమ్మని కేకలేశాడు. ఎవ్వరూ కనపడకపోయేటప్పటికి ఏడ్చుకుంటూ మరలా ఎక్కడికి ఏం చేశాడు? ట్రైన్లోకి. ఎందుకంటే మరి ఆయన డ్యూటీ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అలా చెప్పేసి మళ్ళీ గార్డు ఊరుకోలే. ఆయన చేతిలో చాలా పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి. ఏంటవి?
గిఫ్ట్స్ మీకు ఇస్తారు. ఇప్పుడు ఆయన చేతిలో చాలా పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి, అవి పట్టుకుని తిరిగాడమ్మా, కుక్క అరిచినట్టుగా అరిచాడు, ఎవ్వరూ పలకలేదు, అదిగో అదే ట్రైను ఇప్పుడే వెళ్తుంది అన్నాడట. అనేటప్పటికీ వీళ్ళు అందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఆంటీ గారు అంటున్నారు, ఏం చెప్పుదురో నాకు, చూచి చాలా కాలమైంది, ఏం చెప్పుదురో నాకు అని ఏడుస్తుంది. పెద్ద ఆవిడ ఏడుస్తుంది, నేను ఎంతకాలం బ్రతుకుతాను, నా కొడుకును చూద్దామని వచ్చాను, చూడలేకుండా పోయానని ఆవిడ ఏడుస్తుంది. పిల్లలు, మా డాడీ ఏం గిఫ్ట్స్ తెచ్చారు, నేను ఆ బహుమానాలు తీసుకుందును, అవి కూడా తీసుకోకుండా పోయింది అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవ్వరూ ఓదార్చేవారు లేరు. ఇలా జరగడానికి గల కారణం ఏమిటి చెప్పండి, చెప్పాలి. సరిగ్గా బండి వచ్చే టయానికి వాళ్ళు ఏం చేశారు, పడుకున్నారు. సో కొన్ని నిమిషాలు పడుకున్నందుకు ఇప్పుడు వాళ్ళకి ఏం మిగిలింది, బాధ, కన్నీరు, దుఃఖం, వేదన. వాళ్ళు ఎదురుగుండా బండి ఏమైపోతుంది, చాలా ప్రిపేర్ అయ్యారు, వంటలు తెచ్చారు, ఒకరోజు ముందు బయలుదేరారు, 2 గంటలకే స్టేషన్కి వచ్చారు, అప్పుడు వరకు మెలుగుకున్నారు. ఎప్పుడు నిద్రపోయింది ఆంటీ గారు, 5 నిమిషాల ముందు 11 గంటలకే 15 నిమిషాలు నిద్రపోయింది. ఇప్పుడు ఈలోగా తర్వాత ఏమైంది, ఈ బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. తర్వాత ఒక వర్తమానం ఏమొచ్చిందంటే, ఆయన యుద్ధంలో చనిపోయాడు. అరే వింటున్నారా, యుద్ధంలో చెప్పరండి, మళ్ళీ ఎప్పుడైనా చూడగలరా, పిల్లలు తండ్రిని చూడగలరా, ఆంటీ గారు భర్తని, అంకుల్ గారిని చూడగలరా, ఆ వృద్ధాప్యంలో ఉండేటువంటి అమ్మమ్మ గారు వాళ్ళ అబ్బాయిని చూడగలరా, ఏంటి దీని అంతటికీ కారణం ఏమిటి, నిద్ర. కానీ ఇప్పుడు మనం అందరము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటయ్యా అంటే, ఇది మన కొరకే ఈ కథ. ఎందుకు మన కొరకే అంటే, యేసు ప్రభు అనేటువంటి రాకడ బండి ఏం చేస్తుంది, అరే చెప్పండి, ఆ బండి వస్తుంది, ఆ బండి వచ్చి ఏం చేద్ది, ఏమవుద్ది, యేసు ప్రభు రెండో రాకడ అనేటువంటి బండి వస్తుంది. వచ్చిన బండి ఏం చేద్దంటే వెళ్ళిపోతా ఉంటుందా, అరే బాబు ఎవరు మాట్లాడలే, వెళ్ళిపోద్ది. మనం బండిలో ఎక్కాలంటే ఏం చేయాలి, నిద్రపోవాలా, మరి ఎలా ఉండాలి చెప్పండి, మనం ఎలాగుంటే బండిలో ఎక్కుతాం, రెడీగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. అర్థమైందండి, యేసు ప్రభు అనేటువంటి రాకడ బండి వస్తుంది, మనము సిద్ధముగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్క వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాసి ఉందంటే, నేను చదువుతాను, బైబిల్ తీయగలిగితే తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక్క వచనమే చదువుతాను, దయతో చూడండి. నేను త్వరగా, అరే అందరూ వినాలి, పిల్లలు చెప్పాలి నాతోటి, నేను, ఇంకా గట్టిగా, నేను త్వరగా వచ్చుచున్నాను. నిద్రపోయింది అందరికైనా, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ నిద్ర కూడా పోయింది. వెరీ గుడ్, మళ్ళీ చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారు, వీడు చెయ్యి ఎత్తున్నాడు నేను అని, ఒరే నువ్వు కాదురా బాబు, ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నాడు యేసు ప్రభు వారు, నేను త్వరగా వచ్చుచున్నాను. సో ఇక్కడ ఉండేటువంటి వారు ముఖ్యంగా సీనియర్ యవనస్తులు, సీనియర్లు అంటే ముదురులు అని అర్థం కదండి. కనుక మీరు ఇంకా ఎవరైనా సిద్ధపడకుండా ఉంటే, ఆయన ఎలా వస్తున్నాడంట చెప్పండి, త్వరగా 5 నిమిషాల్లో ముగించాలి. నేను ఎలా వస్తున్నాడో, త్వరగా వస్తున్నానని చెబుతూ, రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే బండి వస్తుంది, వెళ్ళిపోద్ది, నీ కొరకు ఆగదు. నువ్వు కనుక సిద్ధంగా లేకపోతే, రక్షింపబడకపోతే ఆ బండిలో నువ్వు ఎక్కలేవు.
కనుక అందుకే నీ కొరకు దేవుడు 6 రోజులు VBS అరేంజ్ చేశాడు. VBSకి వచ్చావు, దేవుని మాటలు విన్నావు, 11 లెసన్స్ విన్నావు. ఇంకా మారకుండా ఉంటే ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఏ టైం అయినా బండి వస్తుంది, వెళ్ళిపోద్ది. విడిచిపెట్టబడితే వాళ్ళ ఎలా ఏడుస్తూ ఉన్నారో అలాగే ఏడవలసి వస్తుంది. అలాగే రక్షించబడిన బిడ్డలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అదే 11వ వచనంలో ఏముందంటే 2వ భాగంలో ఉంది, నీకు కలిగిన దాన్ని చెప్పండి, నీకు, ఇంకా గట్టిగా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ ఏం చేయాలట చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. రక్షించబడినటువంటి వారు కనుక వాళ్ళు మరి విశ్వాసంలో కానీ అలాగే విధేయతలో కానీ ముఖ్యంగా సిద్ధపడి ఉండాలి. పాపం అప్పుడు వరకు సిద్ధపడి ఉండి అప్పుడే నిద్రపోయారు, బండి ఏమైంది, వెళ్ళిపోయింది. కనుక మనము మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. రక్షణను పోగొట్టుకోకూడదు. అజాగ్రత్తగా ఉంటే రక్షణ పోగొట్టుకుంటాం. బండి వస్తుంది, మనం ఎక్కలేం. బండి వెళ్ళిపోతే, విడిచిపెట్టబడితే నరకంలోకి వెళ్ళిపోతాం. కనుక నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలనేటువంటి ఆ యొక్క పెర్సెవరెన్స్ అంటారు. ఆ పట్టుదల ఉండాలి, స్థిరత్వం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి. అంతేకాదు, జాగ్రత్తగా వినండి, మన యొక్క క్రైస్తవ జీవితం ఇది ఒక మ్యారథాన్ రేస్. మ్యారథాన్ అంటే ఏంటి? మ్యారథాన్ రేస్ అంటే ఎంత దూరం పరిగెత్తాలి? అరే బాబు, ఏంద్రా బాబు, మ్యారథాన్ రేస్ అంటే 400 అడుగులు, 500 అడుగులు, 1000 అడుగులు కాదు, 42.5 కిలోమీటర్స్. అది మ్యారథాన్ అంటే 29 మైళ్ళు పరిగెత్తాలి. మన అందరము కూడా కొంత దూరం పరిగెత్తేసి ఆగిపోదామంటే కుదరదు. క్వార్టర్లీ ఎగ్జామ్స్లో స్కూల్ ఫస్ట్ వస్తే సరిపోదు. ఎప్పుడు రావాలి? క్వార్టర్లీ ఎగ్జామ్స్లోనూ, యూనిట్లోనూ, లేకపోతే సమ్మేషన్లోనూ, సమ్మేటివ్స్ అయితే అంటున్నారు కదా ఇప్పుడు, వీటిలో ఫస్ట్ వస్తే కుదరదు. ఎప్పుడు రావాలి? ఫైనల్ ఎగ్జామ్స్లో రావాలి, తర్వాత అందులో ఎంసెట్లో రావాలి కదా. అలాగే ఇప్పుడు పరిగెడితే కుదరదు. మనం ఎప్పుడు వరకు పరిగెత్తాలి? బండి వచ్చేటంత వరకు కూడా. అర్థమవుతుందండి? రాకడ బండి వచ్చేటంత వరకు కూడా పరిగెడుతూ ఉండాలి. నేను 50 సంవత్సరాలు పరిగెత్తాను, 76 నుంచి 26 వరకు సరిపోదు. ఒకవేళ ఈ 50 ఏళ్ళు అయిపోయింది కదని అజాగ్రత్తగా ఉంటే నేను ఇక్కడే ఉంటాను, బండి వెళ్ళిపోద్ది. 50 ఏళ్ళు 1976 నేను రక్షించబడ్డాను, కానీ సరిపోదు. ఇంకా దేవుడు ఆయుష్కాలం ఇస్తే నేనేం చేయాలి చెప్పండి? సో పిల్లలు అజాగ్రత్తగా ఉండడానికి వీలు కాదు. మొట్టమొదటి మాట ఏంటంటే, నీకు కలిగిన దానిని, ఇది రన్నింగ్ రేస్, మ్యారథాన్. 1 రోజు 2 రోజులు కాదు, జీవితకాలం అంతా కూడా మనం పరిగెత్తాలి. వాక్యంలో మనం చూస్తాం, వాళ్ళ దీపాలు ఆరిపోని అంట. వాళ్ళు ఏం చేయబడ్డారో, బుద్ధిలేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. ఇక్కడ మనం సిద్ధపడి కనుక లేకపోతే బండి వస్తుంది, వెళ్ళిపోద్ది. ఇక్కడి నుంచి టీచర్స్ వాళ్ళ మధ్య కూర్చోవాలన్నమాట, మనం ఆ కన్సర్న్ గ్రూప్ వాళ్ళు. సరే, కనుక ఇప్పుడు మనం కనుక అజాగ్రత్తగా ఉంటే ఆ బండి వస్తుంది, వెళ్ళిపోతే మనం ఇక్కడే ఉంటాం, నరకానికి పోతాం. కనుక రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నటువంటి వారు ఈ రోజు కాదు, రేపు కాదు, ఆ రాకడ వచ్చేటంత వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. భక్తులు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చారు. కనుక వాక్యము ప్రతిరోజు చదవండి, వాక్యాన్ని వినండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి, పెద్దలకు దేవుని వాక్యానికి విధేయులు కండి. కనుక స్పిరిచువల్గా మనము చాలా ఎలర్ట్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వస్తే అప్పుడు సంఘంలో లేకపోతే, సంఘాన్ని విడిచిపెడితే, మందిరాన్ని విడిచిపెడితే, సేవకులను విడిచిపెడితే మనం విడిచిపెట్టబడతాం. కనుక మందిరాన్ని హత్తుకుందాం, వాక్యాన్ని హత్తుకుందాం, సంఘాన్ని హత్తుకుందాం, ఎలర్ట్గా ఉందాం. ఎప్పుడు వస్తే అప్పుడు బండిలోకి వెళ్ళిపోదాం. ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే ఏం చేయబడతాం? విడిచిపెడతాం. మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడే తీసుకొచ్చాడు. కనుక ముఖ్యంగా సీనియర్స్ ఏ తీర్మానం లేకుండా దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. రాకడ బండి వస్తుంది,
నువ్వు సిద్ధంగా ఉండాలి, ఆ బండిలోకి ఎక్కాలి, ఆయనతోటి పాటు వెళ్ళాలి. విడిచిపెట్టబడితే కనుక నరకం, మరణం. కనుక దేవుడు అట్టి మరణాన్ని నుంచి లేదా నరకాన్ని నుంచి తప్పించి ఆయన రాకడ కొరకై సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడు ఆయన తోడుపాటు మన అందరినీ కూడా ఆయన తోడుపాటు తీసుకెళ్ళటకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? నీ విషయమే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. నువ్వు ఇంకా రక్షణ పొందలేదేమో, నీవు ఇంకా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందలేదేమో, యేసుక్రీస్తు ప్రభువు వారికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదేమో, అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టంలే. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరిలో నీవు కూడా మారు మనసు పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంన గత 5 దినాలు నిర్లక్ష్యం చేసినావేమో. పిల్లలు మాట్లాడద్దు, మాట్లాడద్దు. బాబు మాట్లాడద్దు. నిర్లక్ష్యం చేసినావేమో, సమయాన్ని పోగొట్టుకున్నావు. అయితే ఈ చివరి సెషన్లో, ఈ చివరి సమయంలో ప్రభు నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, జూనియర్ పిల్లలు, సీనియర్ పిల్లలు, బాయ్స్, గర్ల్స్, కేజీ పిల్లలు, ప్రభు నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఈ దినము నీ హృదయంలోనికి రావాలని, పాపంతో చెడిపోయినటువంటి నీ హృదయాన్ని ఆయన రక్తంతో పరిశుద్ధపరిచి నేను ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపరచాలా అనేటువంటిది ప్రభు యొక్క కోరిక. కాబట్టి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? తడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు అంట, సహవాసం చేస్తానంటాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క రాకడ ఎప్పుడో తెలియదు. ప్రొద్దుగుంకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే సిద్ధంగా ఉండాలా. చివరికి ఏమైంది? అంతవరకు మేల్కొని ఉండింది లూసి. 5 నిమిషాల ముందే నిద్రపోయింది. బండి వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత ఎంత ఏడ్చినా ఏమీ లాభం. అట్లనే నీ జీవితంలో కూడా అంత సమయం అంతా నిర్లక్ష్యం చేసుకొని నువ్వు ప్రభుని అంగీకరించకుండా ప్రభు వచ్చేసరికి నువ్వు మెలకుగా ఉండకపోతే అదే జరుగుతుంది. కాబట్టి నీ పాపం విషయమై ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత నీ మనసులో నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉంటే నీ చేయి ఎత్తి చూపించు. పాపముల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని చేయి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రేమగల ప్రభా, పరిశుద్ధుని దేవా, నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు. ఈ చివరి దినము 11వ క్లోజింగ్ లెసన్లో మా ప్రియ సోదరుని ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటకై వందనాలు. ఇది ప్రభ నేటి దినాల్లో హెచ్చరికగా ఇస్తూ వచ్చినారు. మీరు అక్కడ సమీపించినటువంటి దినాల్లో ఉండగా మీరు వచ్చినప్పుడు ప్రభా సిద్ధంగా ఉండి మిమ్మల్ని కలుసుకోవడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. యవనస్తులను, యవనస్తురాలను మీరే దర్శించండి ప్రభా. మరి ఈ క్షణంలో, ఈ సమయంలో ఇంకా ఎవరైతే వారి పాపముల విషయమై పశ్చాత్తాపడలేదో వారు తీర్మానం చేసుకోగలిగినట్టుగా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లే ఉండండి, అట్లే ఉండండి. ప్రభునితో మాట్లాడుతూ ఉంటే నీ హృదయాన్ని తడుతూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. ఎవరు కళ్ళు తెరవద్దు, ఇటు అటు చూడకూడదు, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఉండండి. ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, 5 దినాలు నిర్లక్ష్యం చేసినావు. ఈ చివరి గంటలు ఉన్నాం. ఇంకా తర్వాత VBS అయిపోతానే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మరలా ప్రభు రాక ఆలస్యమైనట్లయితే, దేవుని చిత్తమైతే మరలా నెక్స్ట్ కలుసుకుంటాం. కాబట్టి అంత లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటావా? నీ చేయి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లలు కాదు, ఇంతకుముందు చేయి చూపించిన వాళ్ళు కాదు, ఈ దినమే రక్షణ కొరకై తీర్మానం చేసుకున్న వాళ్ళు చేయించండి. చిన్నపిల్లలు, జూనియర్ పిల్లలు, సీనియర్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆలస్యం చేయవద్దు. వీళ్ళు వాళ్ళు చూసి నన్ను ఎగతాళి చేస్తారని అనుకునవద్దు. ఇప్పుడు కాదులే, తర్వాత సమయం ఉందిలే అని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే, ఒకవేళ కుర్చీలో కూర్చున్న వారు కూడా
ఇంకా మారు మనసు లేకుండా ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే పిల్లల యొక్క తల్లిదండ్రులైన ఈ స్టోరీ వింటూ వచ్చినారు. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు ముందే నువ్వు పాపక్షమాపణ పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేస్తాం. మీ కుడి చేయి చూపించండి. ముగించబోతా ఉన్నాను. ఎవరైనా సరే ప్రేమిడ ప్రభు నీ పాపములను క్షమించి ఆయన నిన్ను తన కుమారునిగా చేసుకొనుగాక, ఆ పరలోక రాజ్యం కొరకై సిద్ధపరచునుగాక. ఇంకెవరైనా జూనియర్స్లో ఇంకెవరైనా ఆ అబ్బాయి కాక ఆ అబ్బాయికి డెసిషన్ కార్డు ఇవ్వండి, తీర్మాన పత్రం. ఇంకెవరైనా ఉన్నారా? జూనియర్స్లో కానీ సీనియర్స్లో కానీ ఇంకెవరైనా? 5 దినాల్లో తీర్మానం చేసుకునే వాళ్ళు కాదు, ఈ దినమే తీర్మానం చేసుకునే వాళ్ళ కొరకే. సరే, మా ప్రేమ గల తండ్రి నీ యొక్క మాటలకు స్పందించి ప్రభా